భారముగా పడిన అప్పటి వారి జీవితంలో ఆ క్రీస్తునాథుని యొక్క ఉత్థాన అనుభవాన్ని కలిగిన ప్రతి శిష్యులు తిరిగి పాత చీలు వెళ్ళిపోయారు. తిరిగి ప్రభు వారు ప్రత్యక్షమై సజీవుడై వారి మధ్య నిలిచి మీ వలను కుడి ప్రక్క వేయుడి. ఎప్పుడైతే వారు వల వేశారో విస్తారముగా అద్భుతములు చేయడానికి ఆయన సజీవుడై లేచినాడు. ఆయన లేచిన కారణం ఏంటంటే నీ జీవితంలో అద్భుతములు చేయడానికి. ప్రభునందు ప్రియులారా, ఈ 2026 సంవత్సరంలో నీవేదైతే అసాధ్యమని అనుకుంటున్నావో, ఇక నా వల్ల కాదని అనుకుంటున్నావో, ఇక నా జీవితంలో ఆ కార్యం చూడని అనుకుంటున్నావో, ఈ రోజు నా క్రీస్తునాథుని యొక్క ఉత్థాన అనుభవం నేర్పిస్తున్నావాలంటే నీ జీవితంలో అద్భుతములు చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ప్రభువారు ఆయన లేచి ఉన్నాడు. కారణం నిన్ను ఆశీర్వదించండి. ఈ రోజున నీవు నీ కుటుంబం ఆశీర్వదకరమైన స్థితిలో ఉండాలని, నీ జీవితంలో భయము కలవరం అన్నిటినీ తొలగింపజేసి ఎండిపోయిన స్థితిలో నీవు ఒకవేళ వస్త్రముని దిగంబరం వచ్చుకొని వస్త్రం కలిగిన వారముగా ఆనాడు ఆయన వెంబడించినటువంటి స్త్రీలు శిష్యులు కలవరంలో మధ్య జీవితంలో ప్రభువు లేచి వారిని సంధించి వారికి నెమ్మదిని కలుగచేసి వారి ఉన్న భయమును తొలగించి ఆ భయము చేత వారిని ఆశీర్వదించిన దేవుడు ఈ మన జీవితాలను ఆశీర్వించి ఆయన సజీవుడై లేచాడు, కనబడినాడు, మాట్లాడినాడు, నడిచాడు, తోడిచాడు. అద్భుతములు చేసే దేవుడు ఈ మన ప్రభు బట్టి గొప్ప ఆశీర్వాదం వచ్చుతాం మనల్ని మన కుటుంబ సంఘాన్ని బహుగా దీవించుగాక. ప్రార్థన.